హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ రమ్య చౌదరి. ఇన్వెస్టర్స్ అయితే క్రైసిస్తో సంబంధం లేకుండా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి అసలు ఇప్పుడున్న బెస్ట్ ఆప్షన్ ఏంటి అనేది మనతో షేర్ చేసుకోవడానికి స్టూడియోలో ఉన్నారు నంది రామేశ్వరరావు గారు, టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ గ్రహీత. వారితో మాట్లాడదాం. హాయ్ సార్, హాయ్. ఎలా ఉన్నారు? సూపర్. సూపర్. ఎస్, మీలాగే ఇన్వెస్టర్స్ కూడా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కానీ సూపర్గా ఇన్వెస్ట్ అయితే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ చూసుకుంటే మనకి ఇన్వెస్ట్మెంట్ అంటే మేజర్గా గోల్డ్ ఒకటి గుర్తొస్తుంటుంది, షేర్స్ ఒకటి గుర్తొస్తుంటుంది, ల్యాండ్ ఒకటి గుర్తొస్తుంది. సో గోల్డ్ వైజ్ చూసుకుంటే నరేంద్ర మోదీ గారే చెప్పారు, ఒక 1 year అసలు కొనొద్దు అనే చెప్పారు. ఇన్వెస్ట్మెంట్ తర్వాత సంగతే, అసలు పర్చేస్ చేయొద్దని చెప్పారు. నెక్స్ట్ షేర్స్ చూసుకుంటే గ్లోబల్ వైజ్ కూడా కష్టంగా ఉంది, డౌన్ఫాల్ అవుతూ వస్తుంది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ రియల్ ఎస్టేట్ కనిపిస్తుంది, ల్యాండ్ కనిపిస్తుంది మాకు. మరి ల్యాండ్ పరిస్థితి ఎలా ఉందంటారు? రియల్ ఎస్టేట్ రోటీ కపడా మకాన్, తిండి బట్ట గూడు, ఇవి లేకుండా నో వన్ కెన్ సర్వైవ్. అవునా కాదు? అవును సార్, అవును. సో ఇన్వెస్టర్స్ రకరకాల థింకింగ్ ఉంటుంది, రకరకాల వర్జన్స్ ఉంటాయి. ఇది ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నిటికీ ఒకటే ఆన్సర్ చెప్పలేం. నేను చెప్పింది కరెక్ట్. స్టాక్ కుదేలు అవుతుంది, మార్కెట్ గత కొన్ని రోజులుగా బాగోలేదు. మా ఫ్రెండ్ ఒక ఆయన 2 కోట్లు పెట్టాడు ఒకేసారి. పెట్టి అది 8 కోట్లు అయింది 2 yearsలో. 2 crores పెడితే 8 crores అయింది. చాలా ప్రాఫిట్. చాలా ప్రాఫిట్. కానీ ఒకటే రోజు కుదేలే 7 crores పోయింది. 7 crores పోయింది. 1 crore మిగిలింది. పెట్టింది కూడా పోయింది. సో స్టాక్ మార్కెట్లో పెట్టకూడదు అన్నాను, పెట్టాలి, అవగాహన ఉండాలి అన్నది. ప్రతి ఒక్కరు నీలా యాంకరింగ్ చేస్తే పాస్ అవ్వకపోవచ్చు, అంతే కదా? అవును. నువ్వు రియల్ ఎస్టేట్ చదివినట్టు నువ్వు ఫెయిల్ అవ్వచ్చు. సో రకరకాల ఎవరు రెస్పాన్స్ అంటే ఎవరు స్ట్రెంగ్త్ ఆడుకుంటుంది. యాక్టర్ పని యాక్టరే చేయాలి, డాక్టర్ పని యాక్టర్ చేస్తే ఆ పర్సన్ ఏమవుతుందో నేను చెప్పక్కర్లేదు. అవును. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, మనం ఆశ, మనిషికి అనేది ఆశ ఉండాలి. అత్యాశ ఉన్నా పర్లేదు, దురాశ ఉండకూడదు. ఓకే. ఏదో బిల్డర్ నీకు 35% డిస్కౌంట్ ఇస్తే ఎగేసుకొని వెళ్ళి కట్టేస్తాం. అలా కట్టకూడదు. డోంట్ బై ఎనీథింగ్ ఇన్ ఎమోషన్స్ సెంటర్. రియల్ ఎస్టేట్లో రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, స్పెక్యులేషన్ ట్రేడింగ్ ఉంటుంది, రెంటల్ ఇన్కమ్, క్యాపిటల్ కన్జంప్షన్ ఉండడానికి. సో ఈ 4 స్ట్రాటజీలు ఉంటాయి, అన్నిటి ఒకటే స్ట్రాటజీ ఉంటుంది. ఓకే. అండ్ దీంతోపాటు ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఈక్వేషన్స్ అంటాం. మీ హోల్డింగ్ కెపాసిటీ ఎంత, మీ ఏజ్ ఎంత, మీ వైఫ్, మీకు పెళ్ళి అయిందా లేదా, వైఫ్ జాబ్ చేస్తుందా లేదా, పిల్లలు ఉంటే ఎక్కడ చదువుతున్నారు, అమ్మ నాన్న అత్తమ్మ ముసలివాళ్ళు ఉన్నారు, ఇవన్నీ పారామీటర్స్. ఈ పారామీటర్స్ అన్నీ మనం ఒక సమ్మరీ చేసి కేస్ స్టడీ, దాన్ని బట్టి ఈ వర్కౌట్ స్ట్రాటజీస్ పెట్టాలా లేదా, పెడితే ఎక్కడ పెట్టాలి, ఎన్ని సంవత్సరాలు పెట్టాలి, ఏ సెగ్మెంట్లో పెట్టాలి, ఏ లొకేషన్లో పెట్టాలి, ఏ బిల్డర్ దగ్గర కొనాలి, నేను మాట్లాడితే గంటలు మాట్లాడతాను. ఓకే. ఇది తెలుసుకోవాలి. ఎప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టు ఎవడు పాడైనోడు 99% లేరు. మేబీ 0.01%, 1% ఉన్నా. ఎందుకు? ఇల్లీగల్ ప్రాపర్టీస్, ఇన్వెస్టింగ్ ఇన్ రాంగ్ లొకేషన్, నాలెడ్జ్, డెవలప్మెంట్స్ లేవు. ఒక బయ్యర్కి మనం ఏం చెప్తామంటే అవేర్నెస్, నా దగ్గరికి ఎస్పెషల్ వచ్చే కాల్స్, నాలెడ్జ్ ఉండదు. యూట్యూబ్లో 10 మంది ఛానల్, నీలాంటి 10 ఛానల్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ని అడుగుతారు, గవర్నమెంట్ని అడుగుతారు, పక్కన గేటెడ్ కమ్యూనిటీని అడుగుతారు. ఓవరాల్గా ఫ్రస్ట్రేట్ అయిపోతారు. ఏం కొనాలో తెలియదు, ఎక్కడ కొనాలో తెలియదు. ఎందుకంటే వీడు ఒకటి చెప్తాడు, వాడు ఒకటి చెప్తాడు, నువ్వు ఒకటి చెప్తావు, నేను ఒకటి చెప్తాను. కన్సిస్టెన్సీ లేదు, స్టెబిలిటీ. సో మన దగ్గర ఏంటంటే, మనం గత 30 సంవత్సరాలు ఇదే లైన్లో ములిగి తేరి ఉన్నా కూడా మనకి వీ కెన్ గైడ్ ది ఇన్వెస్టర్స్ ఇన్ ఎ రైట్ వే. నా దగ్గర 30 years, నేను 20 years బ్యాక్ ఒక ఏరియాలో పెట్టండి అని చెప్పాను. 100 times అయింది, నాట్ 10 times. హ్యాపీ కస్టమర్ నన్ను నమ్మి పెట్టాడు, ఇక్కడ పెట్టండి సార్. నాకు కనీసం 10 deals చేశాడు నాతో లాస్ట్ 20 yearsలో. ఒకటే కస్టమర్. ఆయన ఫ్యామిలీ మెంబర్స్, బావమరిది, వియ్యంకుడు, చెల్లి, అన్న, తమ్ముడు, ఫ్రెండ్స్, అందరూ మన రియల్ ఎస్టేట్ అంటే మన దగ్గర రావాలి. ఎందుకంటే ఆ బ్రాండ్ మనం క్రియేట్ చేయగలిగాం. ఎందుకంటే మనం నిజాయితీగా పోతాం. కమిషన్ కోసం కస్టమర్ని ఇరిగించకూడదు. ఇందులో బేసిక్గా ఏజెంట్ తప్పు చేయొచ్చు, బిల్డర్ తప్పు చేయొచ్చు,
ఇన్వెస్టర్ కస్టమర్ కూడా తప్పు చేయొచ్చు. ఇన్వెస్టర్ కస్టమర్ ఏంటంటే కొనేవాళ్ళు సరిగ్గా రీసెర్చ్ చేసుకోరు. ఎవడో చెప్పాడు చెరువు ఉండి రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. రాంగ్ రోడ్లు ఉండి పెరగడం కాదు, డిపాజిట్లు కోల్పోతాం. యూ షుడ్ టేక్. చాలామంది ఏమనుకుంటారంటే మనం ఏజెంట్స్కి కమిషన్ ఇస్తున్నాం, మనమే చేసుకోవచ్చు కదా. చూస్తుండగా సూది పోకూడదు, చూడకుండా ఏనిపోయినా మనం కామ్గా ఊరుకుంటాం. కరెక్ట్. మైండ్ సెట్ అలాగే ఉంటుంది. మైండ్ సెట్. సో ఇఫ్ యువర్ మైండ్ సెట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్, యూఆర్ గోయింగ్ టు రూయిన్ యువర్ ఓన్ కెరియర్. నేను చెప్పేది ఇన్వెస్టర్స్, ఏజెంట్స్, వాళ్ళు యాక్చువల్లీ దే ఆర్ నాట్ టేకింగ్ కమిషన్, దే ఆర్ వర్కింగ్ ఆన్ యువర్ బిహాఫ్. మీరు ఇచ్చే 1%, 2% ఏముందండి? ఇప్పుడు మీరు ఈ ఎండల్లో తిరిగేసి సన్స్ట్రోక్ వచ్చి పడుకుంటారు నెల రోజులు, అవునా లేదా? మీరే కదా ఎవరైనా. కానీ మీ బిహాఫ్లో ఆయన తిరుగుతున్నాడు కదా. ఒక 100 సైట్లు చూపించి 5 సెలెక్ట్, ఆయన చూసి 5 సైట్లు 5-4 చూపిస్తారు. సో దానికి ఎంత కష్టం ఉంటుందండి, ఈ ఎండలో ఎంత పెట్రోల్ ఖర్చు, ఎంత శ్రమ. నమ్మకం. యూ షుడ్ గో ఫర్ టు ఎ ట్రస్టబుల్ ఏజెంట్. అప్పుడు మీ ట్రాన్సాక్షన్ అనేది 3 పువ్వులు ఆర్కాయిగా ఉంటాయి. సో అల్టిమేట్గా ఏమంటారు మరి, ఇప్పుడు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? 150 కాదు, ఇంత 175, 200% కరెక్ట్, ప్రొవైడెడ్ యూ గో ఫర్ ఎ రైట్ బిల్డర్, రైట్ లొకేషన్, రైట్ డెవలప్మెంట్స్, బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్, రైట్ ప్రైస్. ఇవన్నీ లోన్ వస్తుందా లేదా ఇవన్నీ చూసుకొని కొనుక్కుంటే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు పెట్టుకోవచ్చు. రియల్ ఎస్టేట్లో పెట్టింది సో ఎవరు? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి ఉన్న ఏకైక ఆప్షన్ రియల్ ఎస్టేట్ అంటారు అయితే? అట్లా అనండి, రియల్ ఎస్టేట్ ఇస్ వన్ ఆఫ్ ది ఆప్షన్, బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఇప్పుడు నేను సపోజ్ ₹1 కోటి మీ దగ్గర ఉన్నాయి అనుకోండి, ఒక నార్మల్ పబ్లిక్ యాంకర్గా, నేను రియల్ ఎస్టేట్లో 100% పెట్టమని చెప్పాను. ఓకే. బికాజ్ ఐఎమ్ ఇన్ రియల్ ఎస్టేట్ అని కాదు, నేను రియల్ ఎస్టేట్ నేనేం చేస్తానో చెప్తాను. నేను ఎంతమంది చాలామందికి అడ్వైస్ ఇచ్చాను, దేర్ ఆర్ హ్యాపీ. ఫస్ట్ నేను చెప్పి ప్రతి మానవుడికి ఒక 100-200 ఏరియాలు ల్యాండ్ కొనుక్కొని పెట్టుకోవాలి. ఎక్కడో దగ్గర అప్పు చేసినా కొనుక్కో. ఒక 1/2 kg గోల్డ్, ఒక 1/2 kg సిల్వర్ ఇంట్లో కంపల్సరీ ఉండాలి. ఇది వన్ సైడ్. ఓకే. ఎంత రేషియో పెట్టాలి, ₹1 కోటి ఏది ఎక్కడ పెట్టాలనేది మీ క్వశ్చన్. ఓకే, అవును. సో మీకు స్టాక్ మార్కెట్లో అవగాహన ఉంటే స్టాక్ మార్కెట్లో 10-15% పెట్టుకోండి. గోల్డ్లో 20%, 25%. రియల్ ఎస్టేట్లో నేను 35-40% పెట్టాను. మ్యూచువల్ ఫండ్స్ 5-10%. ఇన్సూరెన్స్ సెగ్రిగేట్ చేయమంటున్నారు. ఒక 5-6 హెడ్డింగ్ రేంజ్ పెట్టుకుంటే క్యారింగ్ 4 dozen eggs in one bag is always dangerous. బ్యాగ్ జారితే గీత దాటినట్టు ఉంటుంది. కాలు జారినా, నోరు జారినా వెనక్కి రాదు. ఇక్కడ కూడా అంతే. అదే 4-5 పెట్టుకున్నాను, ఒకటి పోయినా 4 ఉంటాయి. అందుకని అప్పట్లో పిల్లలు క్రికెట్ టీంని, వాలీబాల్ టీంని కానీ ఇప్పుడు అసలు లేదు. అది ఒక్కడు కాదు. ఇప్పుడు ఒక్కడుకున్నట్టు బాధ, అటు చూస్తాడో లేదు, చూడటో లేదు. 6 ఉన్నారు అనుకోండి, ఒకటికైతే ఒకటైనా చేస్తాడు. ఇప్పుడు అసలు చూడడం అనేసి సీనియర్ సిటిజన్ హోమ్స్ అందుకే పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మన మీటింగ్లో కూడా, కెనడా మీటింగ్లో కూడా మాట్లాడడం జరిగింది. సో ఇన్వెస్ట్ చేసుకున్నది మంచి ప్లేసు, మంచి సెక్యూర్, నీ పర్పస్ బట్టి. డోంట్ గో బ్లైండ్లీ. ఎవడో చెప్పడం అందరూ విను, నీ గ్రౌండ్ రియాలిటీ మీరు తెలుసుకోండి. ఓకే. సో ఒక ఏజెంట్ మనతో కొనిపిస్తాడంటే, ఆయనకు ₹1 కోటి కొనిపించాడు అనుకోండి, ఆయనకు 1 lakh ఇస్తారు మీరు. ఓకే. 1 lakh 2 lakh. నీ ప్రాపర్టీ 10 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుందండి? ఆ 1 crore ప్రాపర్టీ 2-3 అవుతుంది సార్. 5 crores అవుతుంది. 5 crores అవుతుంది. ఈయనకి ఇచ్చేది ఎంత? 1 lakh. ఆయన సంపాదించింది 1% కూడా లేదు అది. మరి దట్స్ మోర్ ఇంపార్టెంట్. అందుకనే ఏజెంట్లని దేవుడు పంపిస్తుంటాడు. నీకు డబ్బులు ఇచ్చేవారు, నువ్వు కాదనుకుంటే నీ కర్మ. ఎస్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇట్ వాజ్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ.